మీరు కల్కి అనే మూవీ చూసారా? చూశానండి. అందులో అశ్వత్థామ క్యారెక్టర్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? సార్, ఇది ప్రతి క్యారెక్టర్కి ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది సార్. ప్రతి డైరెక్టర్కి, ప్రతి పర్సన్కి మహాభారతం మీద కానీ ఒక వేరే క్యారెక్టర్స్ మీద ఒక విజన్ ఉంటుంది. సో అది నాగ్ అశ్విన్ గారు ఆయన విజన్ ప్రకారంగా చేశారండి, చాలా మంచిగా చేశారండి. కానీ నా విజన్ వేరు సార్. అదేనండి, అది కాదు అసలు. అంటే మీరు మహాభారతాన్ని రాసేశారు, అశ్వత్థామ మీద కూడా మీకు ఒక టేక్ ఉంటుంది. అవును సార్. అశ్వత్థామ మీద కూడా మీకు ఒక ప్రేమ అభిమానం ఉంటాయి. కానీ మళ్ళీ ఒక అశ్వత్థామ అనే పేరుతో సేమ్ మళ్ళీ ఆ మహాభారత క్యారెక్టరే. సో ఇప్పుడు ఈ కాలంలో కనుక మనకు ఉంటే, ఎందుకంటే ఆయన చిరంజీవి అంటారు కదా, ఆయనకి మరణం లేదు, ఇప్పుడు ఆయన ఇప్పుడు జీవించే ఉన్నాడు. మనకు తెలిసి అక్కడ హనుమంతుడు, అశ్వత్థామ. సో అశ్వత్థామ క్యారెక్టర్ విభీషణుడు ఒకడు, కృపాచార్య గారు కూడా చిరంజీవి. అవును, మొత్తం 4-5 ఉన్నారు. ఎట్లా 8 మెంబర్స్ అండి. 8 మెంబర్స్. ఓకే. ఆ అశ్వత్థామ క్యారెక్టర్ని మీరు చూసుకుంటున్నప్పుడు, అంటే మీరు భారతంతో రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ ప్రేమించి ఉంటారు. ఆ క్యారెక్టర్ మీ ముందుకు వచ్చింది కదా, అట్లా అమితాబ్ బచ్చన్ రూపంలో వచ్చింది. ఏమనిపించింది అది అనేది? అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అది ఒక మంచి సినిమా. కానీ ఆ క్యారెక్టర్స్ పెట్టుకొని ఒక డైరెక్టర్ ఒక ఫిక్షనల్ కథ తయారు చేశారు. అది ఫిక్షనల్ కథ. సో ఆ కథకి మన ఉన్న పురాణాలతో కానీ అట్లా పెద్దగా సంబంధం లేదు. కొన్ని దాంట్లో ఆయన ఫ్లాష్ బ్యాక్ కి కూడా వెళ్ళారు. శ్రీకృష్ణుడు చూపించారు కదా, కర్ణంకి, అర్జున. బట్ దట్ ఈస్ ద డైరెక్టర్స్ టేక్ అండి. భవిష్య పురాణాలు ఉన్న కల్కి అవతారంలో ఉన్న అశ్వత్థామ వేరు. కల్కి అవతారంలో అశ్వత్థామ ఎలా వస్తారు, అది రియల్ స్టోరీ, అది వేరే స్టోరీ. భవిష్య పురాణాలు కూడా వాళ్ళు అశ్వత్థామ గురించి చెప్పారు, అది వేరే స్టోరీ సార్. ఓకే. బట్ దట్ ఈస్ ద డైరెక్టర్స్ టేక్ అండ్ హీ హస్ టేకన్ సినిమాటిక్ లిబర్టీ. దట్ ఈస్ హిస్ టేక్. ఆ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ ఎలా అనిపించారు మీకు? అమితాబ్ బచ్చన్ గారు ఏ క్యారెక్టర్ చేసినా అది మంచిగానే అవుతుంది. కానీ అంత అంటే నా ఆలోచనలు అశ్వత్థామ వేరు. నా ఆలోచనలు అశ్వత్థామ. మీ ఆలోచన అశ్వత్థామ ఎలా ఉంటాడు? నా ఆలోచనలు అశ్వత్థామ అంటే, అశ్వత్థామ క్యారెక్టర్ అంటే సార్, మహాభారతం యుద్ధం జరిగిన తర్వాత చాలా రిపెంటెన్స్, చాలా గిల్ట్లో ఉన్న క్యారెక్టరు. అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఒక గైడ్ లాంటి, ఒక అట్లాంటి. అండ్ హీస్ అ కరెస్ట్ క్యారెక్టర్ అండి. తర్వాత రివెంజ్తో కూడా ఉంటాడు కదా, యుద్ధం తర్వాత అండ్ కర్స్ట్ క్యారెక్టర్ అండి. ఆయనకి ఈ లైఫ్ అంటే అది ఒక కర్స్, ఒక శాపం లాంటి అయింది అశ్వత్థామకి. సో ఆ భరించాలంటే అశ్వత్థామకి చాలా కష్టం. సో నా ఆలోచనలో అశ్వత్థామ ఒక వేరే దాంట్లో అని ఉన్నారు. ఒక సో బట్ దట్ ఈస్ ద డైరెక్టర్స్ చాయిస్ అండి. నేను ఎక్కువ చెప్పను దాని గురించి. సో మళ్ళీ మనం ఓకే, ఒక రైటర్కి అయితే మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అది, ద స్టోరీ ఆఫ్ భారత. అవునండి. సో మీరు ఒక సినిమాలో నేక్డ్గా చేయటానికి ఎలా ధైర్యం చేయగలిగారు అసలు, కంప్లీట్ న్యూడ్గా? బందీ సినిమాలో అది స్క్రిప్ట్ డిమాండ్ అండి. ఆ పాయింట్లో వచ్చినప్పుడు, స్క్రిప్ట్లో ఆ పాయింట్ వచ్చిన సింగిల్ యాక్టర్ సినిమా, మీరు ఒక్కరే కనపడతారు సినిమా అంత సినిమా. మొత్తం సినిమా ఒక అడవిలో జరుగుతుందండి. ఆ టైంలో మ్యాన్ ఈజ్ వన్ విత్ నేచర్. అది డైలాగ్స్ లేకుండా చెప్పాలి. డైరెక్టర్ నాకు అదే చెప్పాడు. ఓకే, మ్యాన్ ఈజ్ వన్ విత్ నేచర్, డైలాగ్స్ లేకుండా ఇది చెప్పాలి. అందుకే ఈ సీన్ పెట్టాను. ఓకే, ఎందుకంటే ఆ స్టోరీలో ఆ టైం వచ్చినప్పుడు నా క్యారెక్టర్ దగ్గర ఏమీ లేదంటే డబ్బులు లేవు, సంబంధాలు లేవు, వైఫ్ కూడా అది అయింది, కెరీర్ కూడా ఫినిష్ అయింది, చివరికి బట్టలు కూడా లేదు. ఫుడ్ కోసం కూడా మీరు యాంట్స్ కూడా తింటాను సార్. సో దాట్ వాస్ ద పాయింట్ సార్. ఆ సీన్ ఎలా చేశారు నాకు డౌట్, ఎందుకంటే మీరు నాలుగిట్లా టంగు బయట పెట్టేసి ఆకు మీద ఎడిటింగ్ అండ్ ఎఫెక్ట్స్ అంతా నేను చేయలేదు. కానీ సీజీ కాదు సార్, యాండ్స్ రియలే. ఇక్కడ వరకు పెట్టాను అంతే. అదే తర్వాత డైరెక్టర్ జూమ్ ఇన్ చేసి అన్ని మేనేజ్ చేశారు. సో
బట్ దాట్ ఫిల్మ్ వాజ్ ఆ సినిమాకి కొంచెం టైం పడిందండి. ఇప్పుడు డిసెంబర్ జనవరిలో అది కూడా కానీ మీరు ఏమాత్రం హెసిటేట్ చేయకుండా చేశారా ఆ సీను? ఎస్ డైరెక్టర్ నాకు అంటే డైరెక్టర్ గారు నాకు ఒకటే చెప్పారు, మీకు ఏదైనా అది డిస్కంఫర్ట్ ఉంటే మీరు చేయకండి, నేను మేనేజ్ చేస్తా, ఓకే కావాలంటే మీరు ఈ లీవ్స్ కానీ ఏదో పెట్టండి, ప్రాబ్లం నాకు ఏం లేదు. నేను కాదు సార్, ఇది సినిమా స్క్రిప్ట్కి ఇది అన్యాయంగా ఉంటుంది, మనం ఆకులోకలు నేను ఏమీ పెట్టను, సినిమా స్క్రిప్ట్కి అన్యాయంగా ఉంటుంది, మనం మీ ఆలోచన ప్రకారంగా మీ విజన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి, ఐ విల్ డూ దిస్ సీన్ అండి. మంచి లైట్ ఉన్నప్పుడు ఆ మ్యాజిక్ టైంలోనే షూటింగ్ జరిగిందండి. అందుకే సినిమాలో చూస్తే అది ఒక పెయింటింగ్ లాంటి ఫ్రేమ్, అది ఓకే మ్యాన్ ఇస్ వన్ విత్ పెయింటింగ్ లాంటి ఫ్రేమ్ అది సినిమా. ఆ సినిమా ద్వారా మీరు ఏం సాధించారంటే ఏం చెప్తారు? అంటే అలాంటి కష్టపడి చేశారు, అది ఒక ఫారెస్ట్లో చేశారు అంటే సార్ ఆ సినిమా బేసికలీ సార్ ఎన్వైరన్మెంట్ మీద ఉంది సార్. సో ఈరోజు ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ పొల్యూషన్, ఈ ప్రదూషణం అన్నీ ఎంత పెరుగుతుంది. సో అది దృష్టిలో పెట్టుకుని రఘు కదా డైరెక్టర్, రఘు గారు అది దృష్టిలో పెట్టుకుని స్టోరీ నేనే ఇచ్చాను సార్. స్టోరీ నాది, స్టోరీ నేనే ఇచ్చాను. సో అది దృష్టిలో పెట్టుకుని ఒక లాయర్ ఒక అడవికి కిడ్నాప్ అవుతారు కదా మీరు, ఒక అడవికి ఒక అడవిలో ఒక రీడెవలప్మెంట్ నడుస్తుంది. సో ఒక కార్పొరేట్ కంపెనీ టోటల్ అడవి నుంచి ఒక హైవే వెళ్ళాలంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఆ అడవికి టేక్ ఓవర్ చేస్తుంది, మొత్తం అంతా కొట్టేస్తారు. సో ఆ కార్పొరేట్ కంపెనీ తరపున నేను లాయర్, సో నేను కోర్టులో మంచిగా వాదిస్తున్నాను. ఆపోజిట్లో ఉన్న NGOs కానీ ఈ గ్రీన్ పీస్ ఫౌండేషన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి నేను కోర్టులో అది ఓడిపోతాను. సో వాళ్ళు నాకు కిడ్నాప్ చేసి అది స్టోరీ సార్, అదే అడవిలో పెడతారు. సో మీకు ఎలా నాకు శిక్షించడానికి, నాకు అది పనిష్మెంట్ అండ్ అది అన్ని చేయడానికి ఈ ఎన్వైరన్మెంట్ గురించి. సో ఆ అడవిలో ఏమేమి నడుస్తుంది, ఏమేమి జరుగుతుంది నా మీద, దాని మీద అది స్టోరీ అండి. ఓకే, దట్ ఈస్ ద ఫిల్మ్ అండి. దాన్ని ఏమన్నా ఫెస్టివల్స్కి ఏమన్నా పంపించారా? యాక్చువల్లీ సార్ ఏమైంది, ఆ సినిమాలో కొంచెం VFX వల్ల అండ్ కొంచెం ఏదో డిలే అయింది సినిమా. సో ఇప్పుడే జస్ట్ సెన్సర్ అయింది, జస్ట్ ఒక వారం అయింది సార్, అంతే ఒక వారం అయింది. సో ఇప్పుడు సినిమా మనం పంపిస్తాం సార్ ఇక్కడ నుంచి. ఎట్లా ఇప్పుడు దాని ఏమన్నా థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది, ఒక టెక్నికల్ రిలీజ్ ఉంటుంది సార్, కానీ మెయిన్లీ OTT రిలీజ్ అండి. OTT సో ముందుగా చేయాలి కాబట్టి టెక్నికల్ మీరు టెక్నికల్ రిలీజ్. ఓకే, అట్లాగే ఫెస్టివల్స్కి ఏమైనా తీసుకెళ్ళే ఫెస్టివల్స్కి ఇప్పుడు ఈ 2025లో ప్రతి ఫెస్టివల్కి పంపిస్తాను, ముఖ్యంగా నేషనల్ అవార్డ్కి కూడా పంపించాలి సినిమాది. వచ్చే అవకాశాలు ఉంటాయి, అవార్డ్స్ ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవార్డ్స్ గురించి మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను, అవార్డ్స్ ఈరోజు ఓన్లీ మాత్రం కెపాసిటీ, కేపబిలిటీ అండ్ క్వాలిఫికేషన్లో రాదు. కొన్ని మనం మార్కెటింగ్ కూడా చేయాలి, లాబియింగ్ కూడా చేయాలి సార్ అవార్డ్స్ కోసం. ఓకే, సో అది ఆల్రెడీ నేను చాలా సినిమాలు ఫెస్టివల్కి పంపించాను, చాలా ఫెస్టివల్స్ నాకు అవార్డ్స్ కూడా వచ్చిందండి పాత సినిమాలు, ముఖ్యంగా మాసాబ్కి అండ్ దహనం సినిమాకి. సో నాకు తెలుసు ఆ రూట్ ఏంటి, ఎలా చేయాలి. దహనంకి చేశాను సార్, అండ్ మాసాబ్ సినిమా హిందీలో నా కెరియర్లో బెస్ట్ సినిమా అది అండి. సో నాకు తెలుసు, బట్ చాలా హార్డ్ వర్క్ సార్. ఫెస్టివల్స్కి కూడా పంపించాలంటే అక్కడ అవార్డ్స్ కూడా ప్రతి జ్యూరీ పర్సన్ దగ్గర వెళ్ళి వాళ్ళకి సినిమా చూపించాలి, సినిమా గురించి కాస్ట్లీ అఫైర్. తర్వాత అవార్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిల్ ఉంది కదా సార్, ఆ సర్కిల్లో ప్రతి పర్సన్కి చెప్పాలి మీ సినిమా గురించి. అండ్ అది మామూలు విషయం కాదు సార్, ఇది ఆల్మోస్ట్ లైక్ కమర్షియల్ ఫిల్మ్ అండి. ఆ సర్కిల్ కూడా ఒక కమర్షియల్ ఫిల్మ్ సర్కిల్ లాంటిది సార్. దానికి కూడా అందరికీ తెలుసు కదా సార్, రాజమౌళి గారు ఆస్కర్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారండి. లాస్ ఏంజల్స్కి వెళ్ళి ఒక 1 year అక్కడ కూర్చుని అందరితో మాట్లాడి అంతే, అందరికి సినిమాలు చూపించి అంత జరిగిందండి. సో ఈ రోజు మెయిన్ సార్ ఏంటంటే ఈరోజు ఏ ఫెస్టివల్ అయినా సరే, ఏ అవార్డ్ ఫంక్షన్ అయినా సరే, అక్కడ 100 సినిమాలు సార్, thousands of films. అండ్ సో జ్యూరీ మెంబర్స్కి అంత టైమే లేదు సార్. ఓకే, జ్యూరీలో ఉన్న పర్సన్ ఒక 500 films ఎలా చూస్తారు సార్. సో మనం అక్కడ వెళ్ళి వాళ్ళకి పట్టుకుని రిక్వెస్ట్ చేసి అప్పుడు బలవంతంగా కూడా వాళ్ళకి సినిమా చూపించాలి.
అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అవును. అదర్వైజ్ వాళ్ళు ఓన్లీ రికమెండెడ్ సినిమాలు మాత్రమే చూస్తారు. ఓకే. కనీసం మీరు ఒక చిన్న సినాప్సిస్ రాసుకొని ఇస్తారు కదా, అది కూడా చూడరా వాళ్ళు? వాళ్ళు చూస్తే సార్ అర్థమైపోతుంది. మీరే చెప్పండి సార్, ఒక నేషనల్ అవార్డుకి ప్రతి ఇయర్ ప్రతి లాంగ్వేజ్ నుంచి 300 సినిమాలు వెళ్తుంది. జ్యూరీ వచ్చేసి 10 members 12 members జ్యూరీ సార్. ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండి. అన్ని చూడటం కష్టం. అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండి. ఆ టైం పీరియడ్లో వాళ్ళ అవును టైం సార్. సో పీరియడ్ కొంచెం మంచి క్రిటిక్స్ కానీ మంచి ప్రొడక్షన్ హౌసెస్ రికమెండేషన్ సినిమాలు వాళ్ళు ముందు చూసి డిసైడ్ అవుతారు. అంతే. సో నేషనల్ అవార్డ్స్లో కొన్ని పొలిటికల్ ఆబ్లిగేషన్స్ కూడా ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇది అవును. దాచుకునే విషయం కాదండి, అందరికీ తెలుసు. అవును. సో అట్లాంటి సార్. ఇట్లా మీ